మారుతి, నిన్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 4 వేదాలు 6 శాస్త్రాలు నేర్చావు. నీవు వేద శాస్త్ర పారంగతునిగా విశ్వమున్నంత వరకు విరాజిల్లు. ఈ శిష్యుడు ఏమి చేయవలెనో ఆదేశించండి. నీవు తక్షణం కిష్కిందాధిపతి అయిన సుగ్రీవుడి చెంతకేగి వాని మంత్రివై సర్వ విధాలా సహకరించి జీవించు. సుగ్రీవునితో కలిసి ఉన్న కాలమందే మానవ రూపంలో ఉన్న అనంతశయనుడైన మహావిష్ణువును దర్శించగలవు. ఆ మహానుభావుని భక్తుడవై తరించగలవు. గురుదేవ, మానవ రూపంలో ఉన్న మహావిష్ణువుని తెలుసుకునే మార్గం కూడా ఉపదేశించండి. పుట్టుకతో ఉన్న నీ కర్ణ కుండలములను కనిపెట్టి నిన్ను ఆ పుణ్యపురుషుడు నీ పేరు పెట్టి పిలుస్తాడు. నేను ధన్యుడను. తమరి ఆజ్ఞను అనుసరించి కిష్కింధకు పోవుటకు అనుమతించండి. విజయీభవ. సుగ్రీవ మహారాజా! సుగ్రీవ మహారాజా! ఆంజనేయ, నీ యొక్క ఆగమనం మాకు శుభోదర్కమైనదని శ్రేయస్కరమైనదని తెలుసుకున్నాం. నా చెంతకు వచ్చిన వేళ యువరాజుగా ఉన్న మేము నేడు కిష్కింధాధిపతినయ్యాం. ఎప్పుడు సహాయ సహకారాలు ఉపదేశాలు అందజేయడానికి నిన్ను మా మహామంత్రిగా మేము నియమిస్తున్నాం. మహావీరమూర్తి! మహావీరమూర్తి! ప్రజాధిపతి, వాలి మహారాజా వస్తున్నారు. ఏమిటి? వాలి మరణించలేదా? నా అన్న మరణించలేదా? ఏయ్! నేను మరణించలేదురా వంచకాధమా. నిన్ను అంతం చేసే వాలి జీవించే ఉన్నాడురా. నన్న గుహలో ఊపిరాడక మరణించేలా చేసి నీవు నా సింహాసనం చేజెక్కించుకున్నావుగా, అందుకు శిక్ష ఈ క్షణమే ఈ వాలి ద్వారా అనుభవిస్తావా? అయ్యో అన్న, నన్ను దండించకు. ఆనాడు మాయాజాలంతో కూడిన మల్ల యుద్ధంలో మీరు మరణించారనుకున్నాను. ఏయ్! నువ్వు కిష్కింధాధిపతివా? ఏరా పరమ వంచక! ఈ వాలిని వధించగల శక్తి గలవాడు ఈ లోకంలోనే లేడని తెలియదా? అయ్యో అన్న, నన్ను దండించకండి. నేను చాలు, నిన్ను ఇంకా వదిలేటంత జ్ఞానహీనుడా ఈ వాలి? నిన్ను సంపందే నీ ఆటలు కట్టవురా. ధైర్యం ఉంటే గద తీసుకొని నన్ను ఎదిరించు. అన్నదమ్ముల అంతఃకలహాలను నీవు కలుగ చేసుకోవటం సమంజసం కాదు. ఈ సోదరుని మాటలు వినండి. లేదు, నా సోదరుడు ఏనాటికి కావు. నా శత్రువువి, పరమ శత్రువువి. పిరికి పంద, కిరీటం వదిలి పారిపోయిన పరమ భీరువు. వాని అనుచరులు ఎవరైనా ఉంటే వెళ్ళండి. వాని మహారాజా! వాని మహారాజా! ఎక్కడికి పోయి తలదాచుకున్నా వాలి నన్ను కనిపెట్టి చంపడం తథ్యం. అందుచేత వాలిని ఎదిరించి మరణించుటే వీరోచితమైన పని. బలవన్మరణము తీరోచితము వీరోచితము కాదు. వీరువులు మాత్రమే ఆ నీచానికి పాల్పడతారు. పరాజితుడనై బ్రతుకు సాగించడం కన్నా పెరిగితనం వేరే ఏముంది? కాలం కలిసి రానప్పుడు ఒదిగి ఉండుట వివేకవంతుల లక్షణము. ఒదిగి ఉండడానికి స్థావరం ఏది? ఋష్యముఖ పర్వతానికి పోదాం. వాలి ఆ పర్వతం చెంతకు రాడని తెలుసు కదా. ఫలా తరుణోపాయం ఉపదేశించడానికి నీ వంటి వివేకవంతుడు నాకు ఎవరూ లేదు. మనం అక్కడికే పోదాం. పదండి. మన కష్టకాలం ముగిసే వరకు ఈ గుహలోనే మనం నివసించటం మంచిది. ఏమంటారు? సరే, అలాగే కాని. తాపసేన సభ నిర్దేశించే స్థలానికి మనం వచ్చినట్టున్నాం. అన్నా, ఎంతసేపని ఈ వనాల్లో నిర్విరామంగా సంచరిస్తూ ఉంటాం.
ఇక రవంతసేపు విశ్రమిద్దాం. కాదు లక్ష్మణ్, వైదేహి గురించి వివరాలు లభించే వరకు నేను విశ్రమించను. నీకు అలసటగా ఉంటే నాక మీరిలా పురోగమిస్తూ ఉంటే నాకింక అలసట అనేది ఎప్పుడూ ఉండదన్నా. అయితే పద పదం. ఆంజనేయ, అటు చూడు. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఇటే వస్తున్నారు. మనల్ని పట్టివ్వడానికి వచ్చే వాళ్ళ యొక్క అనుచరులై ఉండొచ్చు. ఆ రూపురేఖల్లో ఉన్నత కుల సంజాతుల లక్షణాలున్నాయి. చారులు మాత్రం కారనుకుంటాను. వల్కల వేషధారులైన వాళ్ళు వనవాసానికై విచ్చేసిన ఆరులని అనిపిస్తుంది. చారులు మారువేషం ధరించే అవకాశం ఉందని విస్మరించకు. వనవాసానికే వారు వస్తే పర్వత భూముల్లో పర్యటిస్తారా? వాళ్ల ముఖాల్లో కపట లక్షణాలు కనపడట్లేదు స్వామి. అయితే పైగా వీరధర్మోచితములైన ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. చూడముచ్చటగా ఉన్నారు. కాదు, వారు చారులు మాత్రం కావటానికి అవకాశం లేదు. ఎందుకో నమ్మలేకుండా ఉన్నాను. వారు ఇటే వస్తున్నారు. నేను వెళ్ళి వివరాలు తెలుసుకుంటాను. వేషం మార్చుకుని వెళ్తే మంచిది. అలాగే చేస్తాను. ప్రభు 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 ప్రణామం. ఆకారాల్లో అవతార పురుషుల వలె ఉన్నారు. మహాత్మా, తెలియజేస్తారా తమరెవరు? వల్కల వేషధారులై ఈ విజన ప్రదేశానికి మీరెందుకు వచ్చారు? ఈ విషయాలు అడగడానికి నువ్వెవరు? నేను ఈ సమీపాశ్రమంలో ఉన్న బ్రహ్మచారిని. అనుష్ఠానం ముగించి ఆహారాన్వేషణకి ఇటు వచ్చాను. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఏ పరిచయం లేని నీకు అలాంటి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదే. కులనామాదులు తెలియజేయటానికైతే పరిచయం ఉండనవసరం లేదు. నా పేరు రాముడు, సోదరుడు లక్ష్మణుడు. రామ, శ్రీరామ, ఆ నామం నన్ను పులకరింపజేస్తుంది. దయవుంచి తమకు సంబంధించిన వివరాలన్నీ తెలుపండి స్వామి. ఇంకేం తెలియజేయడానికి వీల్లేదు. లక్ష్మణ, ఇతడు సామాన్యుడు కాదు. ఆ చెవులకున్న కుండలాలు చూడలేదు. సంభాషణలో ప్రౌఢత్వం గమనించలేదు. నేను అన్వేషించే మిత్రుడితడి. ఆంజనేయ. ఆహా ఆహా, మహాద్భుతం. పరుల గంట గగబడని నా కుండలాలను కనుగొని నా పేరున నన్ను పిలిచిన మీరు నిజంగా విష్ణు స్వరూపులే కదా? దేవదేవా, శతకోటి ప్రణామాలు. శ్రీవారి సమక్షానికి మారువేషంలో వచ్చినందుకు మీరు మన్నించాలి. ఆప్తమిత్రమా, నిన్ను చూసిన తోడని ఆత్మీయుడు అనుకున్నాను. మీ దివ్య దర్శనం లభించి ఈ దాసుని జన్మమే సఫలమైనది. స్వామి ఆగమనం దాసుని శుభోదయానికి సూచన. శ్రీవారు విజయం చేసి రాజ్యాన్ని కోల్పోయిన సుగ్రీవరాజును కూడా అనుగ్రహించండి. సుగ్రీవుడు ఎక్కడున్నాడు? అన్నగారైన వాలికి భయపడి ఋష్యమూక పర్వతాన ఉన్నారు. తమరక్కడికి దయచేయండి. పదమిత్రమా. అదుగో అదే ఋష్యమూక పర్వతం. రండి స్వామి.